తెలుగు డిజిటల్ న్యూస్ కి స్వాగతం. ఎమ్మెగనూరు పట్టణానికి చెందిన పరమేష్ నీలావతిల ఒక్కగాను ఒక కొడుకును అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడు రవితేజ మరణించి నేటికి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రవితేజ జ్ఞాపకార్థంగా గురువారం పట్టణంలోని స్థానిక వీవర్స్ కాలనీలో ఉన్నటువంటి నిరాశ్రయుల వసతి గృహంలోని వృద్ధులకు, పిల్లలకు, వికలాంగులకు సాయంత్రం స్థానిక వీవర్స్ కాలనీ పాఠశాలలోని సుమారుగా 20 మంది పేద విద్యార్థులకు బుక్స్, బట్టలు, పెన్నులు పంపిణీ చేశారు. రానున్న కాలంలో రవితేజ జ్ఞాపకార్థంగా మరెన్నో సేవా కార్యక్రమాలు చేపడతామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాము, మౌనిక, ఈతేశ్వర్, రుచిత తదితరులు పాల్గొన్నారు. ఆ లోటుని ఇతర విద్యార్థులకు ఉపయోగించే విధంగా మీరు కూడా ఉన్నత స్థాయి చదువులు చదువుకొని మీ తల్లిదండ్రులకు మీరు మీ తల్లిదండ్రులను ఎదిరిస్తూ ఇంట్లో అలా ఎదురు చెప్తూ మీ చదువు తీసుకుంటే కనిపించేది.